ఎన్ఎస్టీవీ ఛానల్స్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు 1969 ఉద్యమకారుడు, డాక్టర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, అంతేకాకుండా ఈరోజు ప్రబలంగా ఉండబడేటువంటి బీజేపీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ రాజేశ్వరరావు గారి ఇంటర్వ్యూను మీకు అందిస్తున్నాం. నమస్కారాలు. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా పేరు పేరుగా నమస్కారాలు. తెలంగాణ హక్కుల పోరాటం, తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణ ఉనికి అనే దానికి అవసరమైన పోరాటాలన్నీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ పోరాటం కొనసాగింది. మొదటగా తెలంగాణ స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఉద్యమం అనేది ముల్కీ గైర్ ముల్కీ అనేది 200 ఏళ్ల కిందనే నిజాం పరిపాలనలో సలార్ జంగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఇంకా ఇప్పటికి కూడా కొనసాగడం అనేది మరి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1948 మనకు నిజాం సరెండర్ అయిన తర్వాత ఆర్మీ గవర్నమెంట్ ఉండే, ఆ తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అప్పుడు వెల్లోడి మనకు చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్గా ఉండే. ఆ టైంలో ఇక్కడ తెలుగు రాని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అప్పుడు ఉర్దూయే, ఆ విద్య కూడా లేదు. విద్య 2 to 3% లిటరసీ, విద్య లేదు. ఆ ఉన్న విద్య కూడా కొద్దిపాటి విద్య కూడా ఉర్దూ. కాబట్టి ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు అర్హులు లేరని అనేక మంది, వేలాది మందిని మెడ్రాస్ నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి, ఉత్తర భారతం నుంచి తీసుకురావడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయింది 1948, 49 తర్వాత. అదేవిధంగా 52లో బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ఉద్యమం కొనసాగి ఆ తర్వాత ముల్కీ అనేది మనకు ఆచరణలోకి వచ్చింది. ఆ ముల్కీ నాన్ ముల్కీ అనేది అప్పటి నుంచి కూడా అది మనకు ప్రధానంగా వినిపిస్తూ ఉంటుంది. రాజేశ్వరరావు గారు, మీరు నాన్ ముల్కీ వచ్చినటువంటి వివరాలు చెప్పారు. కానీ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ పోరాటానికి ముందు ముల్కీ నాన్ ముల్కీ గోబ్యాక్ అనే ఉద్యమం బాగా వచ్చింది కదా, ఆ విషయంలో మీరు ఏమైనా వివరించగలరు? 1952లో బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత 56లో విశాలేంద్ర ఏర్పడ్డది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ముల్కీ అనే ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతం వాళ్లకు ముల్కీ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలి. అయినప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ పెత్తనం, ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ముఖ్యమంత్రి ఉండడం, ఆంధ్ర ప్రాంతం వాళ్ళదే పెత్తనం ఉన్నందువల్ల అన్ని విభాగాలలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళే సెక్రటరియట్లో కానీ డైరెక్టరేట్లో కానీ వాళ్ళు ఉన్నందువల్ల ఇది మొత్తం నీరు గారిపోయింది. అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో బోగస్ ముల్కీ సర్టిఫికేట్ తీసుకోవడం స్టార్ట్ అయింది. వాళ్ళందరూ కూడా దొంగచాటుగా ప్రవహించడం వల్ల ఈ ముల్కీ అనే దానికి అది అర్థం లేకుండా పోయింది. ఆ తర్వాత 69లో నాన్ ముల్కీ గో బ్యాక్ అనే ఉద్యమం స్టార్ట్ అయింది. తర్వాత అనేక రకాలుగా మరి ఇవన్నీ కూడా లాభం లేదు అనే నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ అయితే తప్ప ఇక దీనికి పరిష్కారం లేదనే ఒక ప్రాతిపదికన తెలంగాణ ఏర్పాటు ఉద్యమం స్టార్ట్ అయింది. మీరు 1969లో అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? ఆ ఉద్యమానికి ఎలా ఆకర్షితులైనారు? నేను 1969లో కాకతీయ వైద్య కళాశాల వరంగల్లో, నేను అప్పుడు 3rd ఇయర్ అయిపోయి 4th ఇయర్లో ఉన్నాను. నేను అప్పుడు 21 ఇయర్స్ ఏజ్. అది మేమందరం కూడా కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులుగా విద్యార్థి సంఘంలో మేము అత్యంత క్రియాశీల పాత్ర ఉండేది. మేము ఉస్మానియా యూనివర్సిటీ, మనకు తెలంగాణ మొత్తానికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం. అయితే మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ యాక్టివిటీలలో మేము చురుగ్గా పాల్గొనేది. సో ఆ ధర్మిల తర్వాత అప్పుడు మాకు వర్ధనపేట ప్రాంతానికి పెద్దలు పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యేగా ఉండే, వారు మా నాయన సంస్థ ప్రెసిడెంట్ ఉండే. వారు పురుషోత్తమరావు గారు ఇండిపెండెంట్గా గెలిచి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. సేఫ్ గార్డ్స్ ఉద్యమం కానీ, హక్కుల కొరకు కానీ క్రియాశీలంగా ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్లో మేమందరం కూడా దానికి ఆకర్షింపబడి ఉద్యమంలో పాల్గొన్నాం. 69 ఉద్యమంలో. అప్పుడు ఉద్యమంలో తీవ్రంగా ఉన్న టైంలో మేము జైల్లోకి పోవడం జరిగింది. ఆర్మీతోని, సిఆర్పిఎఫ్తో దెబ్బలు తిన సంఘటనలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యమంలో మేము పాల్గొన్నాం. అప్పుడు టిపిఎస్ ఒక సంస్థ ఉండే కదా, దాన్ని ఎవరు స్థాపించారు? టిపిఎస్ అనే సంస్థ మొదలు ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యోగుల సేఫ్ గార్డ్స్ అనే పేరు మీద ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది తెలంగాణ ప్రజా సమితిగా దాన్ని అది మారడం జరిగింది. తెలంగాణ ప్రజా సమితి అనే పేరు మీద మదన్ మోహన్ అనే ఒక
నాయకుడు సిద్దిపేట నుంచి బై ఎలక్షన్లో టీపీఎస్ పేరు మీద అప్పుడు టీపీఎస్ పేరు మీదనే పార్టీ ఏర్పాటు చేయబడ్డది. ఆ పార్టీకి మదన్ మోహన్ అధ్యక్షుడిగా ఉండి మదన్ మోహన్ అప్పుడు బై ఎలక్షన్లో అయితే దీంట్లో టీపీఎస్లో అప్పుడు పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యే, ఈశ్వరీబాయి మేడం ఆమె ఎమ్మెల్యేగా ఉండే, ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా టీపీఎస్ ప్రారంభం చేసినారు. ఆ తర్వాత టీపీఎస్లో మర్రి చెన్నారెడ్డి గారు ప్రవేశించి దానికి ఇంకా కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది టీపీఎస్లోకి రావడం వల్ల టీపీఎస్ బాగా విస్తృతం అయిపోయింది, ఉద్యమం కూడా ఊపందుకున్నది. అయితే మీరు 1969లో కాకతీయ విద్యా కళాశాల నుంచి చేశారన్నారు కదా, అప్పుడు అక్కడే చిరంజీవి గారని ఒక ఆయన తెలంగాణ అసోసియేషన్ అని ఒకటి పెట్టి పోరాటం చేస్తున్నారు. ఆయన మీకు తెలుసా? డాక్టర్ చిరంజీవి నేను ఇద్దరం క్లాస్మేట్స్. అవునా? మేమిద్దరం కూడా కాకతీయ వైద్య కళాశాలలో ఒకే ఇయర్లో చేరినాం. నాకు చిరంజీవి మేమందరం కూడా ఉద్యమంలో బాగా పాల్గొన్నాం. అప్పుడు మా కాలేజీ యూనియన్ ఎలక్షన్లలో కూడా మేమందరం కూడా పాల్గొన్నాం. కాకపోతే చిరంజీవి గారు ఆ తర్వాత కొంత విడిపోయినాం. బట్ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మాత్రం మేమందరం కూడా కలిసి ఉద్యమంలో కొనసాగినాం. అయితే ఒక విషయం ఏంటంటే, రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయే మర్రి చెన్నారెడ్డి అని ముచ్చెల సత్యనారాయణ పాడుతూ ఉండేవాడు. ఆ దాని ద్వారానే ఆయనకు కూడా నేను ఈ టీపీఎస్లో చేరాలనే ఆకాంక్ష చేరిందని, తర్వాత మదన్ మోహన్కు ఈ చెన్నారెడ్డి గారి గురువు అని తెలిసింది. అందుకని ఆయన కోసం తను అధ్యక్ష పదవిని తీసి ఆయనకు ఏదో సమర్పించినట్టుగా చెప్తూ ఉంటారు. ఇది నిజమే? వాస్తవం. అప్పుడు మొదలు ఉద్యమం ప్రారంభ సమయంలో మర్రి చెన్నారెడ్డి గారు లేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా లేరు. అప్పుడు ఉద్యమ సమయంలో ఉన్నదంతా కూడా పురుషోత్తమరావు గారు, మన ఈశ్వరీబాయి మేడం, భూపతి కృష్ణమూర్తి గారు, తర్వాత ఇంకా అనేక మంది కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు, హైదరాబాద్ సిటీలో ఉన్న ఓల్డ్ సోషలిస్ట్ పార్టీ బద్రి విశాల్ పిట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళు మదన్ మోహన్ గారి ఎన్నిక తర్వాత మదన్ మోహన్ గారికి వాస్తవంగా మర్రి చెన్నారెడ్డి గారు ఒక రకంగా గురువు లాంటి వాడు. మర్రి చెన్నారెడ్డి గారు తర్వాత ఇంకా కొంతమంది రావడం వల్ల ఉద్యమం బలోపేతమైందనే ఉద్దేశం మీద మర్రి చెన్నారెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఉద్యమం కూడా బలపడ్డది. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మర్రి చెన్నారెడ్డి గారి ప్రవేశం తర్వాతనే 69 ఉద్యమం చాలా అంటే ఎంత గొప్పగా సాగింది అని అంటే, అందరూ కూడా మాకు తెలంగాణ రావాలనేటువంటి దాని మీద ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆయన ఏప్రిల్లో వచ్చారు. తర్వాత మే 7వ తారీఖు నాడు ఈ టీపీఎస్ అధ్యక్ష పదవిని స్వీకరించాడు. ఆ తర్వాత పిలిపించినందుకు అది ఎంతవరకు పోయిందనంటే పోలీస్ కాల్పుల వరకు కూడా పోయింది. దాంట్లో మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏమిటనేది మీకు తెలుసు కదా, కాస్త చెప్పగలుగుతారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మేమందరం కూడా గోడల మీద ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర గో బ్యాక్, నాన్ ముల్కి గో బ్యాక్ అనే అవన్నీ కూడా మేము రాసేది, నినాదాలు గోడల మీద రాసేది. ఆ సందర్భంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన అనేక మంది కొంతమంది పెట్టుబడిదారులు కానీ లేకపోతే ఇంకా బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ సంపాదనను కొల్లగొడతాననే ఒక అభిప్రాయం బాగా బలంగా వచ్చింది. సో వాళ్ళందరూ వెళ్ళిపోవాలని కాదు కానీ తెలంగాణ ఏర్పడాలంటే మరి వాళ్ళు మన అవకాశాలు కొల్లగొడుతున్నారనే దాని మీద వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు ఆధారం చేసుకొని ఆనాడు ఉన్న బ్రహ్మాందరెడ్డి గారి ప్రభుత్వం ఆర్మీ భారత సైన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. సిఆర్పిఎఫ్ ఉండే వాళ్ళు విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడం, అనేక రకాలుగా ఇబ్బందులు, హింసలు, ఆర్మీ పరేడ్ మన వరంగల్ అయితే హన్మకొండ వరంగల్లో ఆర్మీ పరేడ్ చేసినారు. సో ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మొత్తం తెలంగాణ ప్రాంతంలో లెక్కకేమో 365 అంటారు. నా అంచనా అయితే 400కు పైగా చనిపోయారని చెప్పి మేమందరం కూడా అప్పుడు అనుకున్నాం. అదే రాజేశ్వరరావు గారు, మీరు వరంగల్ వాళ్ళు కదా, మొట్టమొదలు నానుముల్కి అనేటువంటి ఒక ఉద్యమం పుట్టింది కూడా వరంగల్లో. తర్వాత రెండవది ఏంటంటే అక్కడ ఉన్న ఒక డిఓ తను ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను అందరినీ మార్చడానికి సర్టిఫికెట్ల పేరు మీద ఆంధ్ర నుంచి ఒక 150 మందిని తీసుకువచ్చి వరంగల్లో నియమించినట్టు తెలిసింది. దాని ద్వారానే ఈ ఉద్యమం బలపడిందని అంటారు. నిజమేనా? అంటే వాస్తవంగా మీరు అన్న దాని మీద ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే 1952లో బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్న డిఈఓ 165 మంది ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసి 165 మంది టీచర్లను ఆంధ్ర ప్రాంతం తీసుకొచ్చిన కారణంగా, అపాయింట్మెంట్ ఇచ్చిన కారణంగా
ముల్కీ నాన్ ముల్కీ అనేది తెర మీదకి వచ్చింది. ఆ ఉద్యమం ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది కూడా హనుమకొండ వరంగల్లోనే ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమం ఫలితంగానే ముల్కీ సర్టిఫికేట్ అనేది కార్యరూపం దాల్చింది కూడా అదే సందర్భంలో. కాబట్టి ఈ ఉద్యమం అనేది రియల్లీ ఒక రకంగా చెప్పాలంటే వరంగలే ఈ ఉద్యమానికి పురిటిగడ్డ అని చెప్పచ్చు. నిజమేనండి, మీరు అన్నది అక్షరాల నిజం. మరొక విషయం ఏమిటంటే ఆ రోజులలో మీరు ఏదైతే పోస్ట్ ఆఫీస్ చెప్పారో వరంగల్ది కానీ హన్మకొండ పోస్ట్ ఆఫీస్ కానీ అక్కడ జరిగిన దాంట్లో 135 మంది వరంగల్ జిల్లా ప్రజలు చనిపోయినట్లుగా ఒక రికార్డు ఉన్నది. ఇది నిజమేనా? అంటే నాకున్న సమాచారం ప్రకారంగా 135 మంది చనిపోలేదు, కానీ కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళు కానీ కాల్పుల్లో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ సుమారుగా ఉండొచ్చు. కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రం 10-12 ఉంటారని అప్పుడు మేము అనుకున్నాము. అప్పుడు కానీ కాల్పులతోనే గాయపడ్డ వాళ్ళు, అంగవైకల్యం చెందిన వాళ్ళు, అదేవిధంగా ఇబ్బందుల పాలైన వాళ్ళు మాత్రం 150కి సుమారుగా ఇంచుమించు ఉంటారండి. సరే సార్, మరొక విషయం ఏంటంటే ఇప్పుడు రామాంజనేయ రైస్ మిల్ కానీ తర్వాత టీ కంపెనీ కానీ వీటి మీద దాడి చేశారు ఆ రోజులలో. మీరు వరంగల్ వాళ్ళు కాబట్టి ఎక్కువ తెలుసు కదా, ఏం జరిగింది? ఇప్పుడు సీతారామాంజనేయ రైస్ మిల్ అనేది, తర్వాత ఈ గుంటి అండ్ కో అనేది, వీళ్ళందరూ కూడా సమైక్యవాదులకు ఊతమిస్తూ తెలంగాణ ఉద్యమకారులను ఇబ్బంది పెట్టేందుకు కొరకు పోలీస్ వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను ఉసిగొల్పి ఉద్యమకారులను విద్యార్థులను ముఖ్యంగా ఇంకా అప్పటి వరకు గ్రామాలకు విస్తరించలే. చెన్నారెడ్డి గారు రాకముందు ఇది అంతా కూడా కేవలం ఉద్యోగులకు, ఎన్జిఓలకు, టీఎన్జిఓస్ తెలంగాణ ఎన్జిఓలు విద్యార్థులకు వరకు మాత్రమే పరిమితమైంది. సో ఆ సందర్భంలో పోలీసు వాళ్ళ యొక్క విచక్షణ రహితమైన వైఖరి వల్ల ఈ సీతారామాంజనేయులు గారి రైస్ మిల్ కానీ గుంటి కంపెనీ మీద కానీ దాడి చేయడం జరిగింది. అది వాస్తవమే. అయితే ఆ సందర్భంగా పోలీసు కాల్పులు అనేవి జరిగినాయి. పోలీసు కాల్పుల్లో అసలు ఎంత భయంకరమైన సీన్ అంటే అది, ఎందుకంటే మేము విద్యార్థులకు ఉన్నాం అప్పుడు, మాకు 3rd ఇయర్ 4th ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నాం. అప్పుడు వరంగల్లో ఉద్యమం అనేది ఆర్ట్స్ కాలేజీ కేంద్రం ఉద్యమానికి, ఆ తర్వాత నెక్స్ట్ మా కాలేజీ, ఆ తర్వాత ఇంకా మిగిలిన మొత్తం మీద వరంగల్లో 4-5 కాలేజీలు మాత్రమే ఉండేది. సో ఆ సంఘటన ఇప్పటికి కూడా గుర్తొస్తూ ఉంటది. 69లో జరిగిన కాల్పుల సంఘటన నిజంగా కూడా తెలంగాణ ఉద్యమానికి, ఇంకా తెలంగాణ మొత్తం కూడా వ్యాప్తి చేయడానికి కొరకు ఆ వ్యాప్తికి అది ఒక స్ఫూర్తి అనేది చెప్పచ్చు. రాజేశ్వరరావు గారు, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కేంద్రంగా మన హైదరాబాదు కనబడుతుంది. ఈ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, ఇలాగా మన ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు అక్కడి నుంచి వచ్చారు కదా. కాబట్టి మనం ఉస్మానియాలో జరిగేటటువంటి వాటిల్లో టీపీఎస్కు వ్యతిరేకంగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదేమైనా వివరాలు చెప్పగలరు? ఇప్పుడు మేమందరం కూడా అప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా అండర్ ఉస్మానియా యూనివర్సిటీ ఉండేది. మేమందరం కూడా రూరల్ ఏరియా, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆర్ట్స్ కాలేజీ ఉండేది. వరంగల్లో మాత్రం మెడికల్ కాలేజీ ఉండేది, ఇంకా కొన్ని విమెన్స్ కాలేజ్ అవన్నీ ఉండేది. మేమందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నిక ఉన్నది. అప్పుడు మేమందరం కూడా మా ప్యానెల్ మల్లికార్జున్ ప్యానెల్ మేము సపోర్ట్ చేసినాం ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ తర్వాతనే మల్లికార్జున్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం కొద్దిగా ఊపందుకున్నది. ఆ టైంలో వాస్తవం చెప్పాలంటే బ్రహ్మానంద రెడ్డి గారి శిష్యుడిగా ఉన్న జయపాల్ రెడ్డి గారు వ్యతిరేకం. ఆ టైంలో జయపాల్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ వాదుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన స్టూడెంట్స్ నాయకుల మీద దాడి జరిగింది. ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయి. పాత రికార్డులు అన్ని చూస్తే ఇవన్నీ కూడా బయటపడతాయి. కాకపోతే జయపాల్ రెడ్డి గారు తర్వాత తెలంగాణ వాదిగా మారొచ్చు, తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించవచ్చు, కానీ చరిత్రను మాత్రం మనం వక్రీకరించలేం, చరిత్రను మాత్రం మనం తుడిచిపెట్టలేం. అవును, మీరు చెప్పారు కదా, ఒకటి టీపీఎస్ ఉంది, రెండవది ఆనాడు విద్యార్థి సమితి అని ఒకటి ఉండేది, ఐక్య సమితి. ఇప్పుడు తెలంగాణ ఐక్య కార్యాచరణ కార్యాచరణ సమితి సంబంధించి ఆ నాయకులు ఎవరు? వాళ్ళు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నాయకులుగా మల్లికార్జున్ ప్రధానంగా, తర్వాత మహబూబ్ నగర్ ఎంపీగా అయిండు మల్లికార్జున్ ఉండే. ఆ తర్వాత మల్లికార్జున్ తో పాటు ఇంకా అనేక మంది విద్యార్థులు, ఇప్పుడు మేము అన్ని కాలేజీలలో ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్ కి ఎలక్ట్ కాబడ్డారో వాళ్ళందరితో కూడా
ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఉండేది. సో అప్పుడు మేమందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా మేమందరం క్రియాశీలకంగా ఉండేది. ఇక్కడనేమో మాకు కేంద్రం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియనే మాకు కేంద్రంగా ఉండేది. సరే సార్, ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం. తెలంగాణ విద్యార్థుల సమైక్య సమితి ఒకటి, రెండోది టీపీఎస్ ఉండే. కానీ ఈ టీపీఎస్ కూడా ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు ప్రవేశించారో అప్పుడు కొంతమంది నిరసనగా మళ్ళీ పోటీ టీపీఎస్ పెట్టారు. అంటే నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ టీపీఎస్ 1971 పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనం ఇక్కడ 11 మంది ఎంపీలు గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు అఖండమైన మెజారిటీతో ప్రధానమంత్రి అయినారు. ఇక మనకు తెలంగాణ వస్తుందో రాదో మనం కాంగ్రెస్ పార్టీతో మాట్లాడదామనే పేరు మీద ఈ టీపీఎస్ మొత్తాన్ని కూడా తెలంగాణ నాయకులందరూ కూడా పోయి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అయితే దానికి కారణము కాకా అని చెప్తూ ఉంటారు. ఆనాడు మనం గెలిచినటువంటి 11 ఎంపీ సీట్లలో మొట్టమొదటైన ప్రారంభించి కాక 8 మందిని మార్చి ఇందిరాగాంధీ దగ్గర తీసుకువెళ్ళి అది కాంగ్రెస్ లో కలిపేశాడు. తర్వాత కూడా అందరు కలిశారనేది ఒక రికార్డు కనబడుతుంది. అది నిజమే. కాకాతో పాటుగా చెన్నారెడ్డి గారు కానీ కాకా కానీ అప్పుడున్న సరే ఇక మంచి చెడు కానీ మల్లికార్జున్ కూడా కొంత దాన్ని వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక వీళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయినారు. అయిపోయిన తర్వాత ఆ టీపీఎస్ ను కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేసి టీపీఎస్ ను రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాతనే ఎవరైతే దీన్ని వ్యతిరేకించిన ఈశ్వరీబాయి మేడం, తర్వాత జై ఈశ్వరీబాయి, ఇప్పుడు పురుషోత్తమరావు గారు, తర్వాత ప్రతాప్ కిషోర్, కేశవరావు జాదవ్, భూపతి కృష్ణమూర్తి, అనేక మంది, బద్రీ విశాల్ పిట్టి, ఇట్లాంటి వాళ్ళందరూ విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది, వీళ్ళందరూ కూడా ఎస్టీపీఎస్ సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి, ఇది తెలంగాణ ఆకాంక్షను కంటిన్యూ చేయాలనే దాని మీద ఈ సంస్థను కంటిన్యూ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఒక నినాదం ఉంది సార్, బసలింగప్ప గాండ్రగప్ప అనేది ఒక నినాదం ఉండేది. అది వరంగల్ వాళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు. అయితే ఏంటి అసలు దాని విషయం? నిజలింగప్పతో పాటుగా విబి రాజన్ ఆయన ఉండేది, వల్లూరి బసవరాజు అని ఉండేది. ఆయన బ్రహ్మాండమైన తెలివితేటలున్న వ్యక్తి. ఆయన కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. మళ్ళీ టీపీఎస్ ను కాంగ్రెస్ లో మర్జ్ చేయడంలో అత్యంత కీలక పాత్ర వహించాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు నిజలింగప్ప ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండేది. ఆయన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఆ నిజలింగప్పను దృష్టిలో పెట్టుకుని నిజలింగప్ప గాండ్రకప్ప అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం కూడా మింగేసింది అనే ఒక నినాదం ప్రజల్లోకి పోయేందుకు కొరకు ఏ విధంగానైతే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర గో బ్యాక్, నాన్ ముల్కి గో బ్యాక్ అనేవైతే మాట్లాడినామో ఇది కూడా ఒక నినాదంగా ప్రజల్లోకి తీసుకుపోయేది. మరొక విషయం ఉండేది, వరంగల్ వాళ్ళు ఎక్కువ వాడేది ఏంటంటే లాఠీ గోలీ ఖాయంగే తెలంగాణ లాయంగే అనేటువంటిది ఒకటి. ఈ స్లోగన్ ఎందుకంటే ఎప్పుడైతే ఆర్మీని దించినారో, ఆర్మీ పరేడ్ చేసినారో, ఆర్మీ పరేడ్ నిజంగా చూడాలంటే ఒక 1000 మంది ఆర్మీ వరంగల్ హన్మకొండ ప్రధాన వీధుల కింద పోతా ఉంటే జనాలు వణికిపోయేది. కానీ విద్యార్థులు ఉన్న వాళ్ళందరం కూడా మేము మాట్లాడేది అన్నట్టు లాఠీ గోలీ ఖాయంగే తెలంగాణ లాయంగే అంటే ఒక రకమైన నైతిక స్థైర్యం పెంచాలని ఉద్యమకారుల్లో వాళ్ళని చూసి ఆర్మీని చూసి భయపడొద్దు అని. ఆర్మీ ఉన్నది దేశ రక్షణ కొరకు, కానీ ఒక ఉద్యమాన్ని అణచేతి కొరకు కాదు కదా అనే ఒక విశ్వాసాన్ని ప్రజల్లోకి నింపేందుకు కొరకు ఆ మాట బాగా మాట్లాడేది. నిజమే, ఎందుకనంటే ఆత్మస్థైర్యం ఉన్నది, తెలంగాణ రావాలనేటువంటి ఒక కోరిక కూడా ఉన్నది. దీని ముందు బలాదూర్ వాళ్ళంతా అనే దాని మీద నినాదం వచ్చింది. మరొక విషయం సార్, ఇది ఆ రోజులలో మల్లికార్జున్ రావు మీరు చెప్పిన అతను మెడికల్ స్టూడెంటేనా? మెడికల్ స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మాకు చాలా సీనియర్. మహబూబ్ నగర్ జిల్లా మల్లికార్జున్ మెడికల్ స్టూడెంట్ ఉండే, మాకు సీనియర్, ఒక 4-5 ఏళ్ళ సీనియర్. మాకు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కు ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజ్ తరఫున ఆయన ఎన్నికైండు. ఆ తర్వాత అంటే ఉస్మానియా కాలేజ్ నుంచి ఎన్నికైండు. ఆ తర్వాత ఉస్మానియా స్టూడెంట్స్ యూనియన్ కూడా ఎన్నికైండు. అయితే ఒక చరిత్ర ఏం చెప్తారంటే 1969 ఫిబ్రవరిలో టీపీఎస్కు ముందు తెలంగాణ కన్జర్వేటివ్ పార్టీ అని మనకు ప్రతాప్ కిషోర్ పెట్టాడు. ఆయనతో పాటు ఆదిరాజు వీరభద్రరావు, ఆయన ఎవరు, ఇద్దరు కలిసి అయితే పెట్టారు. అంతటా ఆదిజ్ పాషా అని కూడా, వీళ్ళు ముగ్గురు జర్నలిస్టులే.
కాబట్టి దక్కన్ క్రానికల్లో వాళ్ళు ఉండేది కాబట్టి ఈ పెట్టిన తర్వాత చివరికి ఈ కన్జర్వేటివ్ పార్టీ అని అంటే ఎవరికి అర్థమవుతుందని టీపీఎస్ పెట్టినారని అన్నారు. ఆ చరిత్ర మీరు కరెక్ట్, అది వాస్తవం. ఇప్పుడు ఆ తెలంగాణ 69 ఉద్యమం కంటే ముందు కూడా ఏ ములికి సాధన కొరకు 52 నుంచి 56 వరకు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కూడా మన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కొల్లగొడతా ఉన్నారు, దొంగ ములికి బోగస్ ములికి పేరు మీద అనేక మంది ప్రవేశిస్తా ఉన్నారు అనే ఒక అంశం మీద నిరంతరం ఏదో ఒక దగ్గర ఆందోళన కార్యక్రమాలు జరిగేది. ఇట్లాంటి ఆందోళన కార్యక్రమాలలో అత్యంత క్రియాశీలంగా వివరించిన వ్యక్తులు ప్రతాప్ కిషోర్ గాని, కేశవరావు జాదవ్ సార్ గాని, అనేక మంది ఆ పేర్లు. ఇక్కడ ఈ పాశం యాదగిరి కూడా రిపోర్టర్ ఉన్నాడు, ఆయన కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. వీళ్ళందరూ కూడా బాగా ఉండి వాళ్ళు ఏదో వాళ్ళే ఏర్పాటు చేసిన సంస్థ ఈ తెలంగాణ కన్జర్వేటివ్ పార్టీ. చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పటి నుంచి కంటిన్యూటీ ఉండేది. మరొక విషయం ఏంటంటే, మీరు డాక్టర్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు కదా, తక్కలపల్లి పురుషోత్తమరావు గారు ఆ రోజులలో పోటీ టీపీఎస్ లో చేరి సదలక్ష్మి గారితో శ్రీధర్ రెడ్డి గారితో కలిసేసి వాళ్ళు ప్రత్యేకంగా తీసుకువచ్చారు, ఈ చెన్నారెడ్డి గారిని పక్కకు దోశారనేది విషయం ఆ రోజులలో బలంగా వినబడేది. అది అది అట్లా కాదండి. దాని నేపథ్యం ఏంటంటే, పురుషోత్తమరావు గారు, ఈశ్వరీబాయి గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు 67లో ఎమ్మెల్యేలు గెలిచినారు. అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారు కాబట్టి, తర్వాత వాళ్ళు తెలంగాణ చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటుగా ఇంకొంతమంది కలిసి సేఫ్ గార్డ్స్, తెలంగాణ సేఫ్ గార్డ్స్ అనే టీఎన్జిఓస్, వాళ్ళకు జగన్మోహన్ రావు గారు ఒక ఉండే టీఎన్జిఓ నాయకుడు, వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా ఉండేది. 68, 69 అప్పుడు ఆ డేస్ లో వాళ్ళు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు టీపీఎస్ ను కాంగ్రెస్ లో మర్జ్ చేసినారో దాన్ని విభేదించి వీళ్ళు బయటకు వచ్చినారు తప్ప ఉద్యమంలో ఉన్నప్పుడు మాత్రం విభేదించారు. ఉద్యమం తర్వాత టీపీఎస్ అనేది కాంగ్రెస్ లో మర్జ్ అయిన తర్వాతనే వీళ్ళు పక్కకు వచ్చి సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని కంటిన్యూ చేసినారు. ఆ రోజులలో టీపీఎస్ నాయకులైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పురుషోత్తమరావు గారు కానీ, తర్వాత సదలక్ష్మి గారు కానీ, తర్వాత మరి ఇంకొకరు కానీ, వీళ్ళంతా ఇందిరాగాంధీ అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు అప్పుడు ప్రధానిగా ఉంది కాబట్టి ఆమెను వీళ్ళని పిలిచి ఓ చర్చలు చేసేసి మీరు ఆపండి అంటే మాకు తెలంగాణ ఇస్తేనే ఆపుతామనేటువంటి ఒక మాట అన్నారట. అది ఎంతవరకు నిజం? వాస్తవం. తెలంగాణ సాధనే మాకు కావాలి. సదాలక్ష్మి మేడం కూడా, నేను మర్చిపోయినా, సదాలక్ష్మి మేడం కూడా చాలా క్రియాశీలంగా ఉండేది. నిర్ద్వంద్వంగా మాకు ఏ రకమైన హామీలు కానీ, రక్షణలు కానీ, లేకపోతే ఇంకా ఏది కూడా మాకు పనిచేయాయి. అవన్నీ కూడా ఇక్కడ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా కొల్లగొడతా ఉన్నారు. ఇవి పనికిరావు, మీరు మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి, మేము ఒప్పుకోమని చాలా నిర్మోహమాటంగా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. మరి ఆ రోజులలో ఈ పోలీస్ కాల్పులలో 369 మంది చనిపోయినట్టుగా అది పోలీస్ రికార్డులోనే ఉందని అన్నారు. మీరు 400 నుంచి 500 మంది చనిపోయి ఉంటారని మీరు అన్నారు. నిజమే, అంత ఉవ్వెత్తున వచ్చినటువంటి ఉద్యమం కాబట్టి అది జరిగి ఉండవచ్చు. కానీ వాళ్లకు గత ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏమైనా చేస్తున్నారు? అది చాలా అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, 69 ఇప్పుడు 52 నుంచి 54 జరిగిన ఉద్యమంలో ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత ఉద్యమం అనేది 69, 68, 68లో సేఫ్ గార్డ్స్ ఉద్యమం కానీ, 69లో తెలంగాణ ఉద్యమం కానీ, ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అన్ని రకాలుగా ఇబ్బందుల పాలయ్యి అనేక రకాలుగా మరి కష్టాలకు గురైన వాళ్ళు, పోలీస్ కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలు కావచ్చు, పోలీస్ కాల్పుల్లో అంగవైకల్యం చెందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కావచ్చు, అనేక రకాలుగా చదువు కోల్పోయిన వాళ్ళు, చదువుకొని ఉద్యోగం కూడా చేయకుండా ఉద్యమంలో కొనసాగిన వాళ్ళు అనేక కుటుంబాలనే. వాళ్ళ కొరకు మాత్రం గతంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళ మీద దృష్టి సారిస్తుంది, తప్పకుండా వీళ్ళని గుర్తిస్తుంది, వీళ్ళ సేవలకు తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పి అందరం కూడా ఆశించినాం. కానీ కేసీఆర్ నిజంగా దురదృష్టకరమైన విషయం, కేసీఆర్ దీన్ని విస్మరించిండు, దానికి ప్రతిఫలం అనుభవిస్తా అని చెప్పి ఇవాళ నేను ఆరోపిస్తా ఉన్నాను. తప్పకుండా టిఆర్ఎస్ కు వాళ్ళ యొక్క
వాళ్ళ త్యాగం ఏతున్నదో గుర్తించకపోవడం అనేది ఒక శాపంగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఇప్పుడేదో చేస్తామంటా ఉన్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు బలిదశ ఉద్యమం గురించి ఓకే, కానీ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ప్రాధాన్యత ఇవ్వాలని, వాళ్ళకి ఏ రకంగా మీరు మరి గుర్తిస్తారో దాని మీద విధి విధానాలు రూపకల్పన చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలైన ఉద్యమం మీరు అన్నట్టు 69 అది తెలంగాణ తొలి ఉద్యమం. అది దానికి సంబంధించి ఇటీవల ఒక ఆర్డర్ ఏం తెచ్చుకున్నారనంటే 2009 వాళ్ళు ఒక ఆర్డర్ ఏమనుకున్నారంటే పెన్షన్ సంబంధించి కోర్టులో వాళ్ళు 1969లో పోలీసు కాల్పులలో 369 మంది చనిపోయినారు కాబట్టి మా ఉద్యమం చాలా గొప్పది, మాకు పెన్షన్లు ఇవ్వమని అడిగారు. అంటే మనం ఏమన్నా అంటే దేనికి మూలం ఇది అంటే మనకు 69 అన్నింటికి మూలం కదా. ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు తెచ్చుకోవడం వల్ల వాళ్ళకున్నటువంటి ప్రిఫరెన్స్ ఏంటిది? ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు మేము తీసుకొస్తామని ఏదైతే ఒక కమిటీ వేసినారో ఆ కమిటీ ముందు మా విజ్ఞప్తి ఏంటంటే, మా డిమాండ్, అది విజ్ఞప్తి అనండి డిమాండ్ అనండి, క్రియాశీలకంగా పనిచేసినారో, అరెస్ట్ అయినరో, చనిపోయిన వాళ్ళు చనిపోయినరు, మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మీరు తగిన అర్హులైన వాళ్ళు. ఇప్పుడు నేనున్నా, నాలాంటి ఉన్నా, నేను మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్సీను, మాజీ మేయర్ను, నాలాంటి వారికి ఏం అవసరం లేదు. కానీ ఎవరైతే నిజంగా అనేక రకాలుగా ఇబ్బందులకు పాలైనరో వాళ్ళకు మీరు ఇమ్మీడియట్ గా గుర్తించాలి. వాళ్ళకు వైద్య సౌకర్యం, వాళ్ళకు పెన్షన్, వాళ్ళ గుర్తింపు కార్డు, దాంతో పాటుగా వాళ్ళకు ఇళ్ల స్థలం, దాంతో పాటుగా ప్రధానంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం, దీని మీద దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తలేరు మీరు. మేము ఇంకో డిమాండ్ ఏంటంటే, కొంతమందికి జైలు సర్టిఫికేట్ దొరికే వరంగల్లో జైలు ఎక్కువలో కొట్టినారు కాబట్టి ఆ రికార్డు లేదని అంటా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు దీని మీద దృష్టి సారించాలి. ఈ కమిటీ దృష్టి సారించి ఎవరైతే చనిపోయిన వాళ్ళు చనిపోయారు, మిగిలిన వాళ్ళకు మీరు మీరు ఈ అవకాశాలు కల్పించాలని, ఒకవైపు ఆర్థిక సహకారం, వైద్యం ఖర్చు, తర్వాత ఇళ్ల స్థలం, దీంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన ఒక ఈ మెషినరీ వీళ్ళను గుర్తించేందుకు కొరకు ఏదో ఒక రకమైన ఒక సాధికారిక సంస్థ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి అవసరమైన ఒక సంస్థ ఏర్పాటు, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సంస్థ. తెలంగాణ ఉద్యమకారులకు మేము ఈ ప్రోత్సాహిస్తా ఉన్నాం. మీరు ప్రకటించండి. రియల్లీ ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశ స్వాతంత్ర సమరయోధులు ఎట్లాంటి వాళ్ళు, 69 ఉద్యమకారులు కూడా అట్లాంటి వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. రాజేశ్వరరావు గారు, మీరు అన్నది కరెక్టే. రెండో విషయం ఏంటంటే, వీళ్ళకు సంబంధించినటువంటి సంకుచితమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. అంటే ఇప్పుడు విజయశాంతి గారు వీళ్ళకి 4,000 ఇస్తే చాలు అని ఆమె ఒకసారి చెబితే ఎట్లా అంటారు మీరు? ఉద్యమము, పోరాటము, తర్వాత పెన్షన్ కోసం కోర్టులకు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి కూడా మర్చిపోయినారు. వాళ్ళంతా 30,000కు డిమాండ్ చేస్తుంటే మీరు 4,000 ఎందుకు అంటున్నారు? ఇటైతే మళ్ళొకసారి విద్యార్థి నాయకుడు ఓ పిడమర్తి రవి అనే అతను 4,000 చాలు వీళ్ళకని అంటాడు. మరి ఏం సార్, అది నిజంగా పోరాటం వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఎట్లున్నారు, కోర్టుకు పోయి వాళ్ళు సాధించుకునేటువంటిది ఎట్లున్నది? ఇప్పుడు కోర్టుకు పోయిన వాళ్ళ దాంట్లో దాదాపు 50 మందికి ఆర్డర్స్ వచ్చినాయి, ఇంకా 145 మందికి ఆర్డర్స్ రానున్నాయి. వాళ్ళు ఎట్లయినా కూడా 25,000 నెలకు, తర్వాత భూమి, ఆ తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత ఫ్రీ ట్రావెలింగ్, ఆ తర్వాత రిజర్వేషన్, ఇన్ని సాధించుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళ విషయాలు, వీళ్ళ చెప్పేటువంటి వీటిని మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. విజయశాంతి లాంటి వాళ్ళు అసలు ఈ ఉద్యమంతో ఏం సంబంధం, ఈ తెలంగాణతో ఏం సంబంధం, ఇది అట్లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది సరి అయింది కాదు. వాళ్ళు మాట్లాడకపోతే మంచిది. వాళ్ళ మాటలను మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంకా తర్వాత తరం నాయకులు, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పార్టీలోని పెద్దలు కానీ ఉద్యమ స్ఫూర్తి లేని వాళ్ళు ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ 69 ఉద్యమం లేకపోతే, అసలు కంటిన్యూటీ లేకపోతే తెలంగాణ ఉద్యమం ఇవాళ ఇంతవరకు ఈ స్ఫూర్తి తగిలింది అంటే 69లో త్యాగం చేసిన వాళ్ళ యొక్క స్ఫూర్తే ఇవాళ కంటిన్యూ అవుతా ఉందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక ఆయన పెద్ద రచయిత, ఆయన పేరు వద్దు కానీ ఆయన పెద్ద పుస్తకం రాసి 1969 ఉద్యమంలో కవులు లేరు, కళాకారులు లేరు, ఆ దానిలో ధూమ్ ధామ్ లాంటి ఏబీ కార్యక్రమాలు లేవు, అసలు అందులో నాయకులు లేరు, సిద్ధాంతాలు కూడా లేవు, కాబట్టి అది ఉద్యమమే కాదని అన్నాడు. దీన్ని ఎట్లా ఇది ఈ అభిప్రాయాన్ని మాత్రమే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అనేక మంది వాళ్ళకు వచ్చిన బాణిలో పాటలు పాడేది, సంజీవరెడ్డి మామ, సంజీవరెడ్డి మామ అని ముజలైన పాట పాడేది.
అవి ఎన్ని పాటలు కాసు బ్రహ్మాండ రెడ్డి మీద పాటలు పాడేది, సంజయ్ రెడ్డి మీద పాటలు పాడేది, నిజలింగప్ప మీద పాటలు పాడేది, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పాటలు పాడేది. ఇవన్నీ కూడా మర్చిపోయి అయితే అప్పుడున్న పరిస్థితులలో ఏవైతే కళాకారులు లేకపోతే ఈ సాంస్కృతిక కళా బృందాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బుర్ర కథలని ఇంకా చిరుతల రామాయణం అని ఇది ఉన్నంతలో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తి లభించే విధంగా అనేక మంది ఇప్పుడు పాల్గొన్న వాళ్ళు పాల్గొనలేదు అని మీరు అంటే ఎట్లా? అప్పుడు ఏమి టెక్నాలజీ లేదు, ఇప్పుడు వైఫై లేదు, సెల్ ఫోన్ లేదు, తర్వాత ఇంకా ఫోన్ సౌకర్యాలు లేవు, టీవీ సౌకర్యం లేదు, అసలు చిన్న డబ్బా రేడియో ఉంటేనే చాలా గొప్ప ఉండే. అట్లాంటి టైంలో టెక్నాలజీ కానీ సైన్స్ కానీ ఇట్లాంటి టీవీలు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా, మీరు లక్షల మందికి చూపిస్తారు. అప్పుడు ఏముంది ఇది ఇట్లాంటిది ఏమైనా ఉండేనా? ఏం లేదు. ఓ 2-3 పేపర్లు వచ్చేది, ఆ పేపర్లో గీతతో మూలకు వచ్చేది. ఆ పరిస్థితులలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ఈ నాయకులను, త్యాగ పురుషులను మేము అది లేదు ఇది లేదంటే అవమానపరిచినట్టే ఉంటుంది. ఇది సరైనది కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరొకటి ఏంటంటే, తెలంగాణ సోదరా తెలుసుకో నీ బతుకు మోసపోతే నీవు గోసపడతావని ముచ్చెర్ల సత్యనారాయణ రాశారు. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా, తెలంగాణ నీది కాదని సర్వనాశనం చేశావేమయ్యా అని నరసింహ స్వామి రాశారు. ఇట్లాగనే అక్కడ ఒక ఆయన బుర్రకథ అని మీరు అన్నారు కదా, ఆయన రాజారాం అనేవాడు రుద్రమాదేవి బుర్రకథ, తర్వాత శివాజీ బుర్రకథలు చెప్పేసి తెలంగాణ ఔచిత్యాన్ని బాగా చేసేవాడు. ఇటువంటి కళాకారులు మరి వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి ఏదో ఈయన ఎవరితో పార్టీ ప్రాపకం కోసం తెలంగాణ ఉద్యమం లేదంటే 369 మంది చనిపోయింది ఎట్లా చనిపోతారు? ఇప్పుడు దాశరథి గారు కోటి రత్నాల వీణ నా తెలంగాణ అన్నాడంటే ఆయన ఏం కాకుండానే వటిగానే మాట్లాడా ఈ మాట. కాళోజీ గారు ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు కవులు లేరు అని చెప్పంటే అది మీ యొక్క తెలివితక్కువతనానికి నిదర్శనం. కాబట్టి ఇది కేవలం తెరాస వాళ్ళు అనిపించినటువంటిది. మరొకటి ఏంటంటే, అప్పుడు 1969 వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని సెకండ్ ఫార్మేషన్ డే అంటే 2వ అవతరణ దినోత్సవం నాడు 100 మందికి లిస్టు పెడితే దాన్ని కూడా ఎదిరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెరాసలో ఒక విధమైనటువంటి 69కి వ్యతిరేకమైనటువంటి పవనాలు వచ్చినాయి, తర్వాత నాశనం చేశారు, ఇట్లా చేశారు. మీరు రేపు ఒకవేళ ప్రభుత్వం కనుక బీజేపీ వస్తే ఉద్యమకారుల కోసం మీరు ఏం చెప్తారో చెప్పగలరు? ఇప్పుడు మేమందరం బీజేపీలో ఉంటూనే సిహెచ్ విద్యాసాగరరావు గారి నాయకత్వంలో తెలంగాణ అంశాన్ని మేము ఒక తీర్మాన రూపంలో తీసుకొచ్చినాం. తర్వాత కొన్ని కారణాల వల్ల మేము అది తీసుకురాలేకపోయినాం వాజ్పేయి గారి ప్రభుత్వం సమయంలో. ఆ తర్వాత బలిదశ ఉద్యమ సందర్భంలో మేము పూర్తిగా ఇన్వాల్వ్ అయినాం. తెలంగాణ ఉద్యమ కమిటీకి విద్యాసాగరరావు గారి నాయకత్వంలో మేము జేఏసీలో ఉన్నాం. మేమైతే విద్యాసాగరరావు గారి నాయకత్వంలో ఇవాళ ఉన్న కొత్త తరం నాయకత్వం ఏమంటారో అనేది వేరు విషయం. కానీ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి 69 ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ గుర్తు పేరున్నదో మేము ఇస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అది తప్పకుండా మా పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏర్పడే అవకాశం వస్తే అంతకంటే గొప్ప అదృష్టం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. నమస్కారం సార్. మీ వల్ల ఈరోజు మాకు తక్కెళ్ళ రాజేశ్వరరావు గారి మాటతో మళ్ళీ 69 వాళ్ళకి ఇచ్చినటువంటి స్ఫూర్తి, మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా మీరు కల్పించినటువంటి గొప్ప విషయానికి మేము మర్చిపోం. మా NSTV ఛానల్స్ వారు కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. నమస్కారం. నమస్కారం.